డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఈరోజు మాట ముచ్చట కార్యక్రమంలో మన ముందు ఎం ప్రసన్న, సిఎస్సి థర్డ్ ఇయర్ స్టూడెంట్. సో ఈ పాప పాల్స్ ఫౌండేషన్ అనే దానిలో పార్టిసిపేట్ చేసింది, అందులో సెలెక్ట్ అయింది, కొన్ని కోర్సెస్ కూడా చేసింది. సో కొత్తగా బీటెక్లో జాయిన్ అయ్యే వాళ్ళకి కానీ, ఈరోజు బీటెక్లో సెకండ్ ఇయర్లో ఉండే వాళ్ళకి కానీ, థర్డ్ ఇయర్ కొంత మెసేజ్ ఇవ్వడం కోసం ప్రసన్నతోటి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. హాయ్ ప్రసన్న, నీ గురించి నువ్వు చెప్పమ్మా బ్రీఫ్గా. Yes sir, I'm Prasanna from third year CSCB, ACE Engineering College. ACE Engineering College. Yes okay. sir. And I have, yes. ఇప్పుడు నేను వినడం ఏంటంటే మీరు ఏదో పాల్స్ ఫౌండేషన్ అని దానిలో మీరు యువర్ పార్ట్ ఆఫ్ దాట్. అసలు ఏంటి పాల్స్ ఫౌండేషన్? Yes sir. సో పాల్స్ ఫౌండేషన్ అనేది మన ఐఐటి అల్యూమిని వాళ్ళ వాలంటీర్ ఆర్గనైజేషన్ సార్. ఐఐటి చెన్నై, ఐఐటి మద్రాస్ వాళ్ళు స్టార్ట్ చేశారు సార్. ఆల్ ఇండియా లో ఉన్న అల్యూమినిస్ అందరూ దాంట్లో పార్ట్ సార్. వాలంటీర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే మనకి స్టూడెంట్స్ ని ఇంటర్వ్యూ రెడీ, ఇండస్ట్రీ రెడీ చేయడానికి చేస్తారు సార్. అది మన కాలేజ్ ద్వారా మాకు సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు వచ్చింది. మన కాలేజ్ నుంచి ఎంత మంది వచ్చారమ్మా ఈ పాల్స్ ఫౌండేషన్ కి? ఈ పాల్స్ ఫౌండేషన్ ఇప్పుడు ఎంత మంది పార్టిసిపేట్ చేస్తున్నారు? చాలా మంది ఉన్నారు సార్, 200 మెంబర్స్ దాకా ఉన్నారు సార్ మన కాలేజీలో. ఎస్ సార్. ఓకే. సో మీకు వాళ్ళు ఏ స్కిల్స్ మీద మీకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు? స్పెసిఫిక్ స్కిల్స్ అంటే వాళ్ళు కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తారు సార్. క్యాచ్ ద ఫ్లాగ్ హ్యాకథాన్ ఇట్లాంటి హ్యాకథాన్స్ కండక్ట్ చేస్తారు సార్. అండ్ ఇండస్ట్రీ వాళ్ళ ఐఐటి ప్రొఫెసర్స్ టీచ్ చేసే ఆన్లైన్ లెక్చర్స్ కి మనకి యాక్సెసిబిలిటీ ఇస్తారు సార్, కొత్త కోర్సెస్. ఇప్పుడు సపోజ్ నేనే అంటానమ్మా, ఇదంతా టైం వేస్ట్, మీ టైం వేస్ట్ అవుతుంది కదా అంటాను, మీరు నన్ను ఎలా కౌంటర్ చేస్తారు? మిమ్మల్ని మీరు ఎలా జస్టిఫై చేసుకుంటారు? Sir, by participating in this PALS Foundation? Yes sir, that is like it is conducted by the alumni. They are very much like senior faculty of the IIT and వాటిలో నుంచి మనకి ట్రైనింగ్ డైరెక్ట్ గా ఇస్తారు కాబట్టి ఇట్స్ వెరీ ఇంపాక్ట్ఫుల్ సార్. మనం డైలీ స్కెడ్యూల్ కి భిన్నంగా సో ద వరల్డ్ ఈస్ ఫ్లాట్ అంటారు. అంటే యూ గెట్ అన్ ఆపర్చునిటీ టు నో అండ్ లెర్న్ ద థింగ్స్ ఫ్రమ్ అక్రాస్ ద గ్లోబ్. Yes sir. సో ఐఐటి స్టూడెంట్లు, ఒక వరల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ అలమ్ని, దే ఆర్ షేరింగ్ దేర్ నాలెడ్జ్ అండ్ దే ఆర్ షేరింగ్ దేర్ ఎక్స్పీరియన్సెస్ విత్ యూ. సో డెఫినెట్ గా దీనివల్ల మన పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. రైట్. సో మీరు ప్లేస్మెంట్ కి సంబంధించి రొటీన్ గా డాటా స్ట్రక్చర్, అల్గారిథం, ఆప్టిట్యూడ్ చేస్తూ ఉంటారు. మీరు ఏమన్నా స్పెషలైజ్డ్ ట్రెండింగ్ టెక్నాలజీ సంబంధించి ఏమన్నా సర్టిఫికేట్స్ కానీ ఏమైనా చేస్తున్నారా? ఎస్ సార్. మన కాలేజ్లో ఒక యూనిక్ థింగ్ ఏంటంటే సార్, ఏ స్టూడెంట్కి ఇష్టమైన ఫీల్డ్లో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎస్ సార్. సో దానికి ఒక చిన్న ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుంది సార్. అది క్లియర్ చేసిన తర్వాత ఎవరికి ఇష్టమైంది వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. అట్లా నేను సైబర్ సెక్యూరిటీ అనే డొమైన్ చూస్ చేసుకున్నాను. సైబర్ సెక్యూరిటీ. ఎస్ సార్. అది ఎవ్రీ వీక్ లో ఫ్రైడే అండ్ సాటర్డే బయట నుంచి ట్రైనర్ వస్తారు. ఆఫ్లైన్ ఇట్స్ ఆఫ్లైన్ సార్. ఆఫ్లైన్ లో డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్తారు. ఎస్ సార్. దీనిలో ఏమైనా సర్టిఫికేషన్స్ ఉంటాయా మీకు? ఎస్ సార్. ఇప్పుడు ఆఫ్టర్ ట్రైనింగ్, ఈ ట్రైనింగ్ తర్వాత మాకు ఫైనల్ సర్టిఫికేషన్ ఉంటుంది సార్. ఇట్ ఇస్ యాక్చువల్లీ ఇప్పుడు ప్రొవైడెడ్ బై ఫార్టినెట్ అండ్ ఫార్టినెట్ కంపెనీ ప్రొవైడ్. ఎస్ సార్. సో ఆ సర్టిఫికేషన్ అనేది మనకి యూజ్ అవుతుంది సార్, స్కిల్లింగ్ సర్టిఫికేట్ అనేది. అదే నేను కూడా విన్నాను, వాళ్ళతో యాక్చువల్గా మాట్లాడాను. దాదాపు వాళ్ళకి ఒక 20 కంపెనీస్తో టైఅప్ ఉంది. వన్స్ ది స్టూడెంట్స్ గెట్ ఎనఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ సర్టిఫికేషన్స్ వచ్చాక జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఆటోమేటిక్గా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారట. ఓకే. సో సైబర్ సెక్యూరిటీతో పాటు మీరేమన్నా ఎంఎస్ఎంఈ అంటే ఇలాంటిది ఏదో కొన్ని చేశారు, పార్టిసిపేట్ చేశారని విన్నాను. ఏంటమ్మా అవి? సార్, ఎంఎస్ఎంఈ అనేది మినిస్ట్రీ ఆఫ్ మినీ అండ్ లైక్ మీడియం సైజ్డ్ ఎంటర్ప్రైజెస్ కోసం ఉన్న ఒక మినిస్ట్రీ సార్. అది దాంట్లో మాకు డిపార్ట్మెంట్ నుంచి కాంపిటీషన్ జరుగుతుంది, ఐడియా సబ్మిట్ చేయమని అన్నారు సార్. చేయమంటే మేము నాకు ఒక ఐడియా ఉండే సార్. యాక్చువల్లీ ఐడియా ఏంటంటే హోలీ వేస్ట్ రీసైక్లింగ్. అంటే మన హోలీ వేస్ట్
అంటే మనకి టెంపుల్స్ నుంచి వచ్చే ఫ్లవర్స్, కోకోనట్ షెల్స్ ఉంటాయి కదా సార్, ఓకే ఓకే, వాటిని మనం రీసైకిల్ ప్రొడక్ట్స్ లాగా, అంటే మనకి అగర్బత్తీస్, సోప్స్ లాగా కన్వర్ట్ చేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా తయారు చేపియడం ఒక ఐడియా ఉంది సార్. అది ఆటోమేటిక్ మెషిన్స్ లాగా అంటే మెషిన్ లాగా ఏం లేదు సార్, లైక్ మనం ఐడియా, ఎస్ సార్, ఐడియా వాలంటీర్ గా మనమే కలెక్ట్ చేసి దాని ప్రొడక్ట్స్ లాగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తోటి కన్వర్ట్ చేయడం సార్. ఓకే, సో ఎన్విరాన్మెంట్ కూడా ఉపయోగపడుతుంది రీసైకిల్, రైట్. ఇప్పుడు మీరు ఎన్ఎస్ఎస్ లో కూడా మెంబర్ అమ్మా, ఇంజనీరింగ్ కాలేజ్ లో? ఎస్ సార్, ఐఎమ్ యాక్టివ్ మెంబర్ ఆఫ్ ఎన్ఎస్ఎస్ సార్. సో నేను ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు, యాక్చువల్లీ నేను ఇప్పటివరకు 2 క్యాంప్స్ చేశాను సార్. ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు ఒకసారి, అది ఏప్రిల్ 2022 లో సార్, ఏప్రిల్ 2022, ఎస్ సార్, అది హాట్ సమ్మర్ సీజన్, 1 వీక్ క్యాంప్ సార్. అప్పుడు నేను ఫస్ట్ ఇయర్ లో ఉన్నాను, సెలెక్ట్ అయ్యాను సార్. నేను ఎక్కడ చేశారు క్యాంప్? క్యాంప్ పడమటి సోమారం అనే విలేజ్ సార్, మన కాలేజ్ దగ్గరలోనే. అది క్యాంప్ అంటే ఇట్స్ వెరీ లైక్ టఫ్ సార్. అంటే మార్నింగ్ 4:30కి లేవాలి సార్. 4:30కి లేసి ఒకసారి ఆర్మీ ట్రైనింగ్ లాగా సార్, 4:30కి లేసి మన బస్ లో కాలేజ్ కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ మార్చింగ్ లైక్ రన్నింగ్ చేయాలి సార్. తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి కొద్దిసేపు యోగా అది ఇది చేసి బ్యాక్ వచ్చి ఎవ్రీడే ఒక యాక్టివిటీ ఉంటుంది సార్. ఒక రోజు సర్వేకి వెళ్ళాం సార్ విలేజ్ లో, ఇంకో రోజు స్కూల్ గ్రౌండ్ క్లీన్ చేసాము, ఇంకొక రోజేమో మన కల్చరల్ డే, ఇంకో రోజు మాకు ఆర్పిఏ నేర్పించారు. సో అట్లా ఎవ్రీడే ఒక కొత్తది నేర్చుకోవచ్చు సార్ క్యాంప్లో. అది మళ్ళీ కుకింగ్ కూడా అక్కడ మనకి ఎవరు స్పెసిఫిక్గా కుక్ చేయరు, మన టీంలో ఉన్న 50 మెంబర్స్లోనే కుక్ చేశారు, అది మనం తినాలి. సో టఫ్నెస్కి మనకు అలవాటు, వేడికి మనకేం స్పెషల్ అవి ఉండవు సార్. సో అది దట్ వాజ్ ద ఫస్ట్ క్యాంప్ సార్. అందులో అదే చాలా మంది ఉదయించే సూర్యుడిని చూడరు. సో ఎన్ఎస్ఎస్ లో చేరడం వల్ల, ఎన్సిసి కానీ వీటిలో చేరడం కొంత డిసిప్లిన్ వస్తుంది. ఆ డిసిప్లిన్తో పాటు వ్యక్తిత్వ వికాసం వస్తుంది, పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. వెరీ గుడ్ నాన్న. సో మీరు ఇంకెక్కడన్నా హ్యాకథాన్లో కానీ ప్రాజెక్ట్ ఎక్స్పోలో కానీ పార్టిసిపేట్ చేశారా? ఎస్ సార్, రీసెంట్గా మన కర్ణాటకలో బెంగళూరులో ఉన్న బిఎంఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఒక కాంపిటీషన్ అయింది సార్, అన్వేషణ ప్రోటోటైప్ కాంపిటీషన్ అని చెప్పి. అన్వేషణ ప్రోటోటైప్ కాంపిటీషన్. అందులో ఏంటంటే మన దగ్గర ఏమైనా ఐడియా ఉంటే సబ్మిట్ చేయొచ్చు సార్. అయితే ఫస్ట్ మోడ్ ఏమో ఆన్లైన్ లో సార్, అది ఫిల్టర్ అవుట్ అయిన తర్వాత మనం సెలెక్ట్ అయితే ఆఫ్లైన్ మోడ్ లో వెళ్ళొచ్చు. సో మా ఐడియా ఏంటంటే స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇప్పుడు మెగా సిటీస్ లో చాలా ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది కదా సార్. సో మేము ఏమనుకున్నామంటే మెషిన్ లెర్నింగ్ యూజ్ చేసి ట్రాఫిక్ లైట్ అనేది డైనమిక్ గా ట్రాఫిక్ ని లైట్స్ అప్డేట్ అయ్యేటట్టుగా చేద్దామని అనుకున్నాం సార్. ట్రాఫిక్ ఫ్లోని బట్టి సెన్సార్స్ అవి యూజ్ చేసి. సో ఐడియా సబ్మిట్ చేసేసి ఆఫ్లైన్ సెకండ్ రౌండ్ కి వెళ్ళి ప్రెజెంట్ చేసి వచ్చాం సార్ ఫిబ్రవరిలో. సో డియర్ స్టూడెంట్స్, ఎవరైతే బీటెక్లో చేరబోతున్నారో లేదా ఆల్రెడీ సెకండ్ ఇయర్ చేస్తున్నారో, సో బీటెక్ చదువుతో పాటు ఒక క్రమశిక్షణ గల జీవితం కనుక ఉంటే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా తట్టుకునే శక్తి వస్తుంది. సో మన ప్రసన్న చెప్పేది ఏంటి అంటే, చదువుతో పాటు తను ఎక్స్ట్రా కరిక్యులర్ చూడండి, తను కొన్ని హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేస్తుంది, సర్టిఫికేషన్ కోర్సెస్లో చేస్తుంది, పాల్స్ ఫౌండేషన్ దానిలో కూడా ఒక మెంబర్గా ఉంది. సో ఓవరాల్గా ఈ పిల్లలకి లైఫ్ ఫ్యూచర్ బాగుంటుంది అని నేను డెఫినెట్గా అనుకుంటున్నాను. సో మీ జూనియర్స్కి జస్ట్ ఒక్క మెసేజ్ ఇయ్యమ్మా. ఎస్ సార్, యాక్చువల్లీ నేను ఇంటర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం మన కాలేజ్కి వచ్చిన తర్వాత ఆ రోజు మొత్తం నాకు ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఉండే సార్. మన కాలేజ్ చుట్టూ ఆ గ్రీనరీ కానీ ఇట్స్ ఆల్వేస్ పాజిటివ్. అంటే కాలేజ్లో ఉన్నంతసేపు ఇట్స్ అ వెరీ గుడ్, అంటే మనకు అందరూ పాజిటివ్గా ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళు. ఎస్ సార్. సో అంత చాలా బాగుంటుంది సార్ మన కాలేజ్లో. ఏంటంటే ఎప్పుడు ఒక పాజిటివ్ అంబియన్స్, అక్కడ సిస్టమ్ అంటే డిసిప్లిన్కి డిసిప్లిన్, దేనికి అది దేని ట్రాక్ దానికి ఉంటుంది సార్ సిస్టమేటిక్గా. అది దిస్ ఇస్ వన్ ఆఫ్ మై బెస్ట్ డిసిషన్స్ ఇన్ లైఫ్ టు జాయిన్ ఇన్ దిస్ కాలేజ్ అని చెప్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ ప్రసన్న. సో there is something to learn from you. Yes. Okay, all the best. Thank you. God bless you. Thank you, sir. Yes.